మీకు ఈరోజు ఒక పిల్ల సైకోని గుర్తు చేస్తానండి. ఎవరు వాయిస్ వింటే మనకి కోవై సరళ గారు గుర్తొస్తారు. ఏంట్రా తమాషా, మూతి మీద మీస మొలవని ఎదవా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ఎవరిని చూస్తే రుద్రమదేవి సినిమాలో మగోడి గెటప్ వేసిన అనుష్క గారు గుర్తొస్తారో అతనే ఈరోజు మన స్పెషల్ గెస్ట్ పిల్ల సైకో నాగార్జున యాదవ్. ఇతని మాటలు వింటే వైసీపీ సైకోలు కూడా కళ్ళు తేలేస్తారండి. వాళ్ళు కూడా వద్దు ఆపరా బాబు అని గోలెట్టేస్తారు. అలాంటి మాటలు మాట్లాడతాడు. మీకు కావాలంటే సాక్షి డిబేట్లో చూడండి, ఇతను మాటలు మొదలుపెట్టిన వెంటనే ఆ యాంకర్లు ఎవరైతే ఉన్నారో జనరల్గా వాళ్ళే సైకోలు, వాళ్ళు కూడా ఆపు నాగార్జున అని గగ్గోలు పెడతారండి. రేవంత్ రెడ్డి అనే ఆ జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్, ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఉచ్చా నీచం లేకుండా రేవంత్ రెడ్డి లాంటి ఒక జొమాటో స్విగ్గీ బాయ్ వ్యాఖ్యలు చేస్తే ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి అంత దారుణంగా మాట్లాడతాడు. అలాంటి వాడిని మొన్న అరెస్ట్ చేశారు. కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు అంటే ఆషామాషి వ్యక్తి ఏం కాదండి. చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజున ఒక రాష్ట్రానికి సీఎంగా ఎదిగిన ఒక గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి. చాలా చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడండి ఆయన. ఒక జడ్పీటీసీగా మొదలుపెట్టి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఎంత సహనం వహించాలి, ఎన్ని ఎదురు దెబ్బలు తినాలి, ఇవన్నీ ఆయన నిలబడి తట్టుకున్న వ్యక్తిని ఈరోజు ఎంత నీచంగా మాట్లాడేస్తారండి వైసీపీ వాళ్ళు. ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఇండిపెండెంట్గా కూడా నెగ్గిన చరిత్ర ఆయన సొంతం. అంత చిన్న స్థాయి నుంచి ఈ రోజున తెలంగాణ లాంటి ఒక సంపన్న రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారంటే ఆయన ఎంత కష్టపడే స్థాయికి వచ్చాడు. రేవంత్ రెడ్డి గారే అంత గొప్ప వ్యక్తి అంటే ఆయనకే గురువు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలోనే టాప్ 1, 2, 3లో ఉండే ఒక గొప్ప పొలిటీషియన్. ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక వరం, ఒక అపురూపమైన నాయకుడైన. అలాంటి వ్యక్తిని కూడా ఇలాంటి పిల్ల సైకిల్తో తిట్టిస్తారండి. ఇదేం శాడిజం అయ్యింది మనకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనంతో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ అని చెప్పి నోటుకొచ్చినట్టు వాగిన ఈ పిల్ల సైకోని మన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారని ఏడిసే సైకోలు ఉన్నారు ఆ వైసీపీ పార్టీలో. ఆ అన్యాయాలను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్లపై అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నని ఈ రోజు ఆయన ఇంటి నుండి చెప్పా పెట్టకుండా నాగార్జున యాదవ్ అన్నని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున అక్రమంగా అరెస్టులు చేసేటువంటి దారుణ దుస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆ పిల్ల సైకోగాడు ఎవరైతే ఉన్నాడో నాగార్జున అమ్మ అని పిలుస్తాను నేను అతన్ని. అమ్మ అని పిల్లాలా, అయ్యా అని పిల్లాలా నాకు తెలీదు. అతను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. ఒరేయ్ చంద్రబాబు, అడ్డ గాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గట్టి తిని పెంచావా? చంద్రబాబు నాయుడు గారు చనిపోయేటప్పుడు చివరిలో తులసి తీర్థం నీళ్లు పోస్తే ఏదన్నా లెగిసి కూర్చుంటాడేమో రాజకీయంగా అనేటువంటి ఉద్దేశంలో ఆ తులసి తీర్థం నీళ్లే. నిజంగా వీళ్ళ మీద కక్ష తీర్చుకునే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే వీళ్ళని జుట్లు పట్టుకుని ఈడ్చిడ్చికెళ్ళి లోపల పారేద్దరండి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పిల్ల సైకోల గురించి పట్టించుకునేంత ఖాళీ లేదు, తీరిక లేదు. ఆయన గెలిచిన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడులు, అమరావతి, పోలవరం, లేదా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు ఎలా తేవాలి, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ఎలా పెంచాలి, ఇదే పని చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ. కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికీ రెచ్చిపోతూ ఇలాగే శాడిజం చూపించుకుంటూ ముందుకెళ్తున్నారు. ముందుకెళ్తా ఉంటే ప్రశ్నారావణ విషయంలో ఏం జరిగిందో చూసారు ఆల్రెడీ. ఇక ఒక్కసారి గవర్నమెంట్ మీ వైపు చూసి ఒక్క పంజా విసిరింది అనుకో, తర్వాత మీరు రోడ్ల మీద పడి లబోదీపమని దొరికినా మీకోసం అయ్యో పాపం అనేవాడు కూడా ఉండడు. ఇది ఒక స్వీట్ వార్నింగ్ అనుకోండి వైసీపీలో ఉన్న పిల్ల సైకోలు అందరూ. ఎవరైతే ఈ నాగార్జున యాదవ్లో మాట్లాడతారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్వీట్ వార్నింగ్ అనుకుంటారు అబ్బాయిలు. లేదు మీరు లోపలికి వెళ్ళడం కానీ జరిగిందంటే ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు వచ్చినా సరే మళ్ళీ బయట తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. నోరు అదుపులో పెట్టుకుంటారా. మీకు ఈరోజు ఒక పిల్ల సైకోని గుర్తు చేస్తానండి.
ఎవరు వాయిస్ వింటే మనకి కోవై సరళ గారు గుర్తొస్తారు. ఏంట్రా తమాషా మూతి మీద మీస మొలవని ఎదవా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ఎవరిని చూస్తే రుద్రమదేవి సినిమాలో మగోడి గెటప్ వేసిన అనుష్క గారు గుర్తొస్తారో అతనే ఈరోజు మన స్పెషల్ గెస్ట్ పిల్ల సైకో నాగార్జున యాదవ్. ఇతని మాటలు వింటే వైసీపీ సైకోలు కూడా కళ్ళు తేలేస్తారండి. వాళ్ళు కూడా వద్దు ఆపరా బాబు అని గోలెట్టేస్తారు. అలాంటి మాటలు మాట్లాడతాడు. మీకు కావాలంటే సాక్షి డిబేట్లో చూడండి, ఇతను మాటలు మొదలుపెట్టిన వెంటనే ఆ యాంకర్లు ఎవరైతే ఉన్నారో జనరల్గా వాళ్ళే సైకోలు, వాళ్ళు కూడా ఆపు నాగార్జున అని గగ్గోలు పెడతారండి. రేవంత్ రెడ్డి అనే ఆ జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్, ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఉచ్చా నీచం లేకుండా రేవంత్ రెడ్డి లాంటి ఒక జొమాటో స్విగ్గీ బాయ్ వ్యాఖ్యలు చేస్తే ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి అంత దారుణంగా మాట్లాడతాడు. అలాంటి వాడిని మొన్న అరెస్ట్ చేశారు. కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు అంటే ఆషామాషి వ్యక్తి ఏం కాదండి. చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజున ఒక రాష్ట్రానికి సీఎంగా ఎదిగిన ఒక గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి. చాలా చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడండి ఆయన. ఒక జడ్పీటీసీగా మొదలుపెట్టి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఎంత సహనం వహించాలి, ఎన్ని ఎదురు దెబ్బలు తినాలి, ఇవన్నీ ఆయన నిలబడి తట్టుకున్న వ్యక్తిని ఈరోజు ఎంత నీచంగా మాట్లాడేస్తారండి వైసీపీ వాళ్ళు. ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఇండిపెండెంట్గా కూడా నెగ్గిన చరిత్ర ఆయన సొంతం. అంత చిన్న స్థాయి నుంచి ఈ రోజున తెలంగాణ లాంటి ఒక సంపన్న రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారంటే ఆయన ఎంత కష్టపడే స్థాయికి వచ్చాడు. రేవంత్ రెడ్డి గారే అంత గొప్ప వ్యక్తి అంటే ఆయనకే గురువు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలోనే టాప్ 1, 2, 3లో ఉండే ఒక గొప్ప పొలిటీషియన్. ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక వరం, ఒక అపురూపమైన నాయకుడైన. అలాంటి వ్యక్తిని కూడా ఇలాంటి పిల్ల సైకిల్తో తిట్టిస్తారండి. ఇదేం శాడిజం అయ్యింది మనకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనంతో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ అని చెప్పి నోటుకొచ్చినట్టు వాగిన ఈ పిల్ల సైకోని మన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారని ఏడిసే సైకోలు ఉన్నారు ఆ వైసీపీ పార్టీలో. ఆ అన్యాయాలను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్లపై అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నని ఈ రోజు ఆయన ఇంటి నుండి చెప్పా పెట్టకుండా నాగార్జున యాదవ్ అన్నని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున అక్రమంగా అరెస్టులు చేసేటువంటి దారుణ దుస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆ పిల్ల సైకోగాడు ఎవరైతే ఉన్నాడో నాగార్జున అమ్మ అని పిలుస్తాను నేను అతన్ని. అమ్మ అని పిలాలా, అయ్యా అని పిలాలా నాకు తెలీదు. అతను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. ఒరేయ్ చంద్రబాబు, అడ్డ గాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? చంద్రబాబు నాయుడు గారు చనిపోయేటప్పుడు చివరిలో తులసి తీర్థం నీళ్లు పోస్తే ఏదన్నా లెగిసి కూర్చుంటాడేమో రాజకీయంగా అనేటువంటి ఉద్దేశంలో ఆ తులసి తీర్థం నీళ్లే. నిజంగా వీళ్ళ మీద కక్ష తీర్చుకునే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే వీళ్ళని జుట్లు పట్టుకుని ఈడ్చిడ్చికెళ్ళి లోపల పారేద్దరండి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పిల్ల సైకోల గురించి పట్టించుకునేంత ఖాళీ లేదు, తీరిక లేదు. ఆయన గెలిచిన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడులు, అమరావతి, పోలవరం, లేదా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు ఎలా తేవాలి, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ఎలా పెంచాలి, ఇదే పని చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ. కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికీ రెచ్చిపోతూ ఇలాగే శాడిజం చూపించుకుంటూ ముందుకెళ్తున్నారు. ముందుకెళ్తా ఉంటే ప్రశ్నారావణ విషయంలో ఏం జరిగిందో చూసారు ఆల్రెడీ. ఇక ఒక్కసారి గవర్నమెంట్ మీ వైపు చూసి ఒక్క పంజా విసిరింది అనుకో, తర్వాత మీరు రోడ్ల మీద పడి లబోదీపమని దొరికినా మీకోసం అయ్యో పాపం అనేవాడు కూడా ఉండడు. ఇది ఒక స్వీట్ వార్నింగ్ అనుకోండి వైసీపీలో ఉన్న పిల్ల సైకోలు అందరూ. ఎవరైతే ఈ నాగార్జున యాదవ్లో మాట్లాడతారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్వీట్ వార్నింగ్ అనుకుంటారు అబ్బాయిలు. లేదు మీరు లోపలికి వెళ్ళడం కానీ జరిగిందంటే ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు వచ్చినా సరే మళ్ళీ బయట తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. నోరు అదుపులో పెట్టుకుంటారా.